అంటే నీళ్లు నిధులు నియామకాలకు ట్యాగ్ లైన్తోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సరే, నిధులు నియామక విషయంలో తర్వాత మాట్లాడి ఇలా నీళ్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో గతం ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీ నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా 200 టీఎంసీ కూడా వాడుకోలే. గోదావరిలో కూడా 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో. పాలమూరు రంగారెడ్డి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్టార్ట్ చేసాము, మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం. మేం లేకుండా పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే బీజేపీ మోసం చేసింది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, పోలవరానికి ఇస్తారా, జాతీయ హోదా ఇస్తారు, మా తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. ఈ యాక్ట్ లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇలా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఇది క్లోజర్ లో చూపట్టారు అనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు. ఇలా ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఈ యాక్ట్ లో మరణ శాసనం అనేది ఇది, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. అసలు యాక్ట్ లో పాలమూరు రంగారెడ్డి లేదు, మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నేను సాధిస్తాను కాబట్టి మళ్ళీ దానిలో కూడా ఉమ్మడి రాష్ట్రం కృష్ణా జిల్లాలో వాటర్ తెలంగాణ పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని అప్పుడు ఏపీ తరలించారు. 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా. దాంతో పాటు ఒక సంవత్సరం పాటు 7 టీఎంసీల నీటిని పంపారు. అప్పుడు ఇదే అన్యాయం. అప్పుడు వీళ్ళు అడ్డుకోలే, వాళ్ళు అడ్డుకోలే. ఇవాళ 60 టీఎంసీల కృష్ణా నీటిలో మన వాటా అసలు వాడుకోలే. ఇది పేపర్లో కూడా వచ్చింది. ఆ రోజు వాడుకునే ఆలోచన లేదు, అవసరం ఉన్నా వాడుకోలే. దీనికి కుంటి సాగు చెప్తారు. మళ్ళా కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమన్నాడంటప్పుడు కేసీఆర్ బాపు తెలంగాణకు బాపు కదా అప్పుడు పాపం కొత్తగా తెలంగాణ రాష్ట్రం మాకు గాంధీ మహాత్మను చూడలే, కేసీఆర్ చూసినాం బాపు అని కూడా పిలుచుకున్నాం మనం. ఏం కొడతాడు ఏం బిక్తాడు అని కూడా కథము. నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో వీటిని అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా.
తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను. ఇక కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా, ఇగో ఏం కొడతారు డైలాగ్ కొడతారు జిల్లా డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట. తోకపడ కూడా కాలేరు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా. ఈ పక్కకు ఉమా ఎవరు ఉమా దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్ళెక్కడివి అసలు అనుమతున్నాయని ఆయన కూడా అడిగిన రోజు. కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడండి. ఏ రోజు ఇది 2015 జూన్ 2015 జూన్ 11 రోజు అన్ని పేపర్లో బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక ఖుషి అయినవి అబ్బా కేసీఆర్ కొట్టాడుతాడు ఇక అనుభవం అవుతాడు ఏడ వెళ్తాడు అని చెప్పి ఇక మొత్తం దేశం అంతా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు. 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంటు ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్ ఇంకా ఉంది. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడుగు ఒప్పుకున్నావు అని నేను అంటుండే కదా. ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈడ ఊకదంపుడు స్పేటం ఇచ్చినావు. కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నది ఎంత? 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు, ఇప్పటికి లేదు. ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే, రాష్ట్ర అధ్యక్షుని గారు. ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే. భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు అరే మేం చేయలేదా, ఎవరు అన్యాయం చేయలేదా, అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు. బండి ఇది ప్రజలు చెప్పాలని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చినాక దీన్ని ఒప్పుకున్నది కేసీఆరే. మీకు రావాల్సింది 571 టీఎంసీ తెలంగాణకు. కానీ కేసీఆర్ సంతకం పెట్టిండు. అప్పుడు ఇవో సమావేశంలో సంతకం పెట్టిండు. 2 రాష్ట్రాలు జరిగే ఒప్పందం అని చెప్పి ఇవో డాక్యుమెంట్ బయట పెట్టిండు. ఇది తప్ప చెప్పి నేను పంపిస్తాను ఈ డాక్యుమెంట్. ఇది మాట్లాడకుంటే ఈ డాక్యుమెంట్ కేసీఆర్ కు పోస్ట్ చేసాను. ఇది తప్పు అన్నాడు. ఒక ఐఏఎస్ అధికారితో నా మీద ప్రెస్ మీటింగ్ పెట్టించిండు. నేను మాట్లాడేది తప్పు అన్నాడు. తప్పు అంటే ఈ డాక్యుమెంట్ పంపించాక ఏం జరిగిందంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు, కేసీఆర్ తెలియకుండా జలశక్తి మినిస్టర్కి లేఖ రాసిండు. ఏం రాసిండు అంటే సార్ మాకు 571 టీఎంసీ రావాలి, మాకు 299 టీఎంసీలే వచ్చిందని చెప్పి ఇంకో అధికారులు లేఖ రాసిండు. ఒక ఐఏఎస్ అధికారము ఒక లేఖ రాస్తాడు, ఇంకో ఐఏఎస్ అధికారం ఇంకో లేఖ రాస్తాడు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మీకు కూడా పంపిస్తుంది. ఇది మీద చూపబడుతుంది. ఇది ఇలా సోషల్ మీడియా పెడతా, ఇలా అన్ని పేపర్ల యాజమాన్యాలు కూడా పంపిస్తుంది. ఇదే పంప మేము ఫైల్ చేసిన పేపర్ అన్నీ పంపిస్తారండి.